హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోషన్ తెలుగు డబ్బుడ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ అయితే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 17 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఒక బుల్లెట్ ట్రైన్ అయితే ట్రావెల్ చేస్తున్న టైంలో ఒక అనానిమస్ పర్సన్ నుంచి ఒక కాల్ అయితే వచ్చి ఆ ట్రైన్ లో బాంబ్ పెట్టడం జరిగింది. ఒకవేళ ఆ ట్రైన్ కనుక 100 స్పీడ్ బిలో తగ్గితే ట్రైన్ అయితే బ్లాస్ట్ అవుద్దని అయితే అనానిమస్ కాలర్ అయితే చెప్పడం జరుగుద్ది. మరి దాని తర్వాత ఏం జరిగింది, మరి ఆ ట్రైన్ లో ప్రజలను కాపాడారా లేదా, అసలు ఆ బాంబ్ ఎందుకు పెట్టారు, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ బుల్లెట్ ట్రైన్ ఎక్స్ప్లోషన్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ లో పెట్టుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా చూసాను మామ, నచ్చుద్ది మీకు. ఒకవేళ మీరు ట్రైన్ టు బుషన్ కానీ బుల్లెట్ ట్రైన్ మూవీస్ కానీ చూస్తుంటే మీకు ఆ టైప్ ఆఫ్ కంటెంట్ నచ్చుద్ది. ఒకే ట్రైన్లో మూవీ అంతా అయిపోవాలి, ఒక టెన్షన్, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్ మెయింటైన్ చేయాలి త్రూ అవుట్ ద మూవీ అనుకుంటే ఖచ్చితంగా చూసేయండి, మీకు నచ్చుద్ది. అండ్ అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే చాలా బాగా రాసుకున్నారని చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు ఆ ట్రైన్ ఆపడానికి, అందులో ఉన్న ప్రజలను కాపాడడానికి సిబ్బంది చేసే పనులు కానీ అండ్ ఆ రెస్క్యూ టీమ్ చేసే పనులు కానీ ఇంట్రెస్టింగ్ ఉంటాయి భయ్య. పైగా థ్రిల్ ఫ్యాక్టర్ కూడా త్రూ అవుట్ ద మూవీ మెయింటైన్ చేస్తారు చివరి వరకు కూడా. అండ్ విజువల్లీ టెక్నికల్ అయితే సూపర్ ఉంటుంది. ఇక్కడ మూవీలో జరిగేది నార్మల్ ట్రైన్ కాదు, బుల్లెట్ ట్రైన్ తో అనమాట. సో ఆ బుల్లెట్ ట్రైన్ ని విజువల్స్ పరంగా టెక్నికల్ పరంగా చాలా బాగా హ్యాండిల్ చేసి చూపించారు. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. అండ్ 2 hours 17 minutes రన్ టైమ్ లో మీకు మాక్సిమం ఎక్కడ బోర్ కొట్టదు. అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే ఇబ్బంది పెడతాయి కానీ వాటి గురించి నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కానీ త్రూ అవుట్ ద మూవీ అయితే మీకు ఆ ఇంటెన్స్ సీన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ అండ్ మంచి మంచి సస్పెన్స్ ఎలిమెంట్స్ ఇవైతే మెయింటైన్ చేశారు. వాటి పరంగా అయితే మీకు వర్కౌట్ అవుద్ది, ఖచ్చితంగా చూడండి. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే అక్కడక్కడ ఫ్యూ సీన్స్ కొంచెం పొలిటికల్ పరంగా అండ్ కొంచెం డ్రామాని అయితే ఇంక్లూడ్ చేస్తారు. అది అస్సలు వర్కౌట్ అవుతుంది, చాలా జరగ వస్తుంది. అండ్ దాంతో పాటు కూడా క్లైమాక్స్ లో వీళ్ళు రాసుకున్న ట్విస్ట్ కానీ అండ్ వాళ్ళు పెట్టుకున్న రీజనింగ్ అంతగా వర్కౌట్ అవుతుంది మామ. అంటే ఆ బాంబు పెట్టిన వాళ్ళు ఎవరు, ఆ బాంబు ఎందుకు పెట్టారు, ఆ ట్విస్ట్ అయితే రివీల్ చేస్తారు. అది అస్సలు నచ్చదు, చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. అందరికి నచ్చుతుంటే చెప్పలేను మరి నేను, మీకు నచ్చుద్దో లేదో, నాకైతే నచ్చలేదు ఆ రీజన్ అన్నది. నేను ఈ రెండింటి విషయంలో డిసప్పాయింట్ అయ్యాను భయ్య. ఉన్నదంతా కూడా పర్లేదు, మంచిగా టైం పాస్ అయితే అయింది నాకు. మీరు చూద్దాం అనుకుంటే నెట్ఫ్లిక్స్ లో ఉంది, ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఓకే, చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై. మీకు కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బై.